హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. తెలుసు కదా, సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ గా తీసిన మూవీ తెలుసు కదా. దీనిని నీరజ కోన డైరెక్ట్ చేశారు. ఇందులో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి వీళ్ళ మెయిన్ రోల్ లో యాక్ట్ చేశారు. ట్రైలర్ లో చూపించిన మూవీ అయితే ఈ మూవీ కాదు. ట్రైలర్ కి మూవీ స్టోరీకి చాలా డిఫరెంట్. అసలు ఎక్కడ మ్యాచింగ్ అయితే ఉండదు. ఇద్దరి లవర్స్ మధ్య నలిగిపోయిన కుర్రాడు ఎంత హార్ష్ గా మారుతాడు అనే దానిని నీరజ కోన చాలా క్లియర్ గా చూపించాలనుకున్నారు. లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ని ఒక మేల్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది భయ్యా? లవ్ లో పడ్డామా, లవ్ ఫెయిల్యూర్ అయిందా, డ్రింకింగ్ కి అడిక్ట్ అయ్యామా, 4 సిగరెట్లు కొట్టామా, కనిపించిన నలుగురిని కొట్టామా, ఫైట్స్, యాక్షన్ మూవీస్ ఇలా ఉంటాయి. అదే ఒక ఫీమేల్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ ని ఎలా ఉంటుందనేది నీరజ కోన చాలా క్లియర్ గా చూపించారు. లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ని ఇంతకుముందు ఎవరు చూపించని వేరే లెవెల్లో చూపించింది అనిపిస్తుంది నాకైతే ఈ మూవీ చూశాక. సిద్ధులో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అయితే లాగింది. ఈ మూవీతో సిద్ధు కూడా తన క్యారెక్టర్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకున్నాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి సిద్ధులో కూడా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ లవ్ సాఫ్ట్ క్యాండిడేట్ గా, ఆ కళ్ళల్లో ఇన్నోసెన్స్ అనేది తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో హార్ష్ గా మారిపోయి ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ లవ్ లో పడితే ఎలా ఉండాలి, ఎంతవరకు ఆ లిమిట్ అనేది ఉండాలి అనే దానిని సిద్ధు గ్రాస్ప్ చేసి దాన్ని మెచ్యూర్డ్ గా చాలా క్లియర్ గా చూపించాడు అనిపిస్తుంది. రాశి ఖన్నాకి చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి మూవీ పడింది. దానిని రాశి ఖన్నా కూడా చాలా బెటర్ గా యూటిలైజ్ చేసుకుంది అనిపిస్తుంది నాకైతే. రాశి ఖన్నాకి ఇంకా మూవీస్ లేవురా బాబు అనుకునే టైం కి ఒక మంచి క్యారెక్టరైజేషన్ అయితే ఎత్తుకుంది. లవర్ బాయ్ సిద్ధు, లవ్ గర్ల్ శ్రీనిధి శెట్టికి సిద్ధుకి ఫస్ట్ హాఫ్ అంతా ఆ కెమిస్ట్రీ అనేది చాలా బాగా కుదిరింది అనిపిస్తుంది. శ్రీనిధి శెట్టి యాక్షన్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ వస్తున్న మూవీస్ యాక్షన్స్ సిద్ధు మూవీలో అలాంటి యాంగిల్ ఉంటుంది. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. ఇది చాలా క్లాసిక్ ఫీల్ గుడ్ మూవీ. ఎలాంటి ఫైట్స్ ఉండవు, యాక్షన్ ఉండదు, వల్గారిటీ ఉండదు. దీనికి మ్యూజిక్ అందించింది తమన్. మూవీ చూస్తున్నంత సేపు ఈ మ్యూజిక్ డైరెక్టర్ తమనేనా అనిపించింది నాకైతే. రవితేజకి, పవన్ కళ్యాణ్కి అందించిన తమను సిద్ధుకి ఇంత క్లాసిక్ గా నీరజ కోన అడిగిన మ్యూజిక్ ని డిఫరెంట్ యాంగిల్లో అందించాడు అనిపిస్తుంది. తమన్లో ఇంత క్లాసికల్ మ్యూజిక్ ఉందా అనిపించింది నాకైతే. సినిమా నేరేషన్ అయితే చాలా బాగుంది. ఆడియన్స్ కి చూపించే విధానం చాలా స్లోగా, క్లాసిక్ గా చాలా బాగుంది. ఈ మూవీ స్పీడ్ గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది అని కోరుకొని వెళ్తే మాత్రం ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. ఈ మూవీ చాలా స్లోగా, క్లాసిక్ గా ఉంటుంది. కొద్దిగా స్పీడ్ అయినట్టయితే చాలా బాగుండేది అనిపిస్తుంది. అదొకటి మైనస్ అనుకోవచ్చు. ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా ఉంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం, కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.